ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపనకి? ఇవాళ అంటే మీరు చెప్పేదేంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరి అయిపోతే అంటే అది ఒక 6 మాసాలు, ఇది ఒక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే. 18 మాసాల్లో మనం పోర్టు కట్టడం సాధ్యం అవుద్దా? ఎయిర్పోర్ట్ అనేది, అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేశాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఎలా అవుద్ది చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్టు 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం. ఇవాళ మొన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు. జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేట్టు చేశాడని చెప్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా, మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు అన్నారు కదా. పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది? మీరు ఎక్కిన 18 మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటానికి, అదే ట్రయల్ రన్లో విమానాలు దిగటానికి, చేతులోపటానికి మీకు అవకాశం ఎట్లా వచ్చింది? జగన్ కష్టంతో, జగన్ ఆలోచనతో, జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది. ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన, మేమే చేశామని టీవీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇదొకటే కాదు.